పంచాయతీ ఎన్నికలకు సంబంధించినంతవరకు కాంగ్రెస్ 66%, బీఆర్ఎస్ బీజేపీ రెండు కూటమి కలిసి 33%, సిపిఐ 1% గెలిచిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లెక్కలు తప్పు. మీరు ప్రతిష్టాత్మకమైన సర్పంచ్ స్థానాలు చాలా వరకు టీఆర్ఎస్ గెలుచుకున్నది. ఎక్కడో ఇప్పుడు ఆదిలాబాద్ అడవులు ఉన్నాయి, ఈ ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ ఉంటుంది. అక్కడెక్కడో ఆ గిరిజన ప్రాంతాలలో 500 మంది ఉన్నా 300 మంది ఉన్నా కూడా గ్రామ పంచాయతీ చేశారు. అటువంటి గ్రామ పంచాయతీలను అన్నీ పెంబి అని మండలం అది, ఆడ 20 గ్రామాలు ఉంటాయి, అన్నీ చిన్న చిన్న 500, 300. అటువంటి ఆడపోయి గెలిచిన వాళ్ళు మా వాళ్ళే అని చెప్పుకోవడము. ఆడెవరికి ఏ రకమైన అఫిలియేషన్లు ఉండవు. అక్కడ లోకల్ గిరిజన నాయకులు గెలుస్తారు, వాళ్ళని తీసుకొచ్చి కండువ కప్పడము. ఇట్లా ఆ కౌంట్ ఎక్కువ పెరిగిపోయింది. మ్యాక్సిమం నేను అనుకుంటే 50% కంటే ఎక్కువ రాలేదు. ఒక అధికార పార్టీకి 50% వచ్చిందంటే అది సిగ్గుచేట. అది పెద్ద ప్రతిభ కాదు, అది చెప్పుకోదగ్గ. గుర్తులు కూడా లేవు, గుర్తున్నా లేకున్నా ఊర్లో ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఇటు కాంగ్రెస్ ఓటరా, టీఆర్ఎస్ ఓటరా అని చెప్పి అంటారు. కాబట్టి ఆ లెక్క ప్రకారం చూసినా కూడా వీళ్ళు ఎంత కష్టపడ్డా ఆ 50% దాటలేకపోయారు. అంటే ఇది బలం కాదు. ఒకవేళ నిజంగా ఇంకొక కోణంలోనూ చూద్దాము, నిజంగానే సర్పంచులు అంతమంది కనుక ఆయన గెలిచి ఉంటే స్పీకర్కి చెప్పి వీళ్ళని రిజైన్ చేయమని చెప్పి ఆ దానం నాగేందర్ది ఏదైతుందో అది ఒకటే డిక్లేర్ చేసి మిగతా అన్ని బై ఎలక్షన్లు పెట్టించేవాడు కదా. నమ్మకం రాలేదు ఆయనకు. ఇప్పుడు అందరు రూరలే కదా. దానం నాగేందరు, గాంధీ తర్వాత ప్రకాష్ గౌడ్, ఆయనే కొంత రూరల్ వస్తుంది. వీళ్ళు తప్ప మిగతా 7 రూరలే కదా. మరి ఎందుకు ధైర్యం చేయలేకపోయింది? సర్పంచ్లు 66% గెలిస్తే నువ్వు ఎమ్మెల్యేలను రాజీనామా చేస్తే టికెట్ ఇస్తే వాళ్ళు గెలుస్తారు కదా. మరి ఎందుకు ధైర్యం చేయలేదంటావు? ఇవన్నీ ఓటుకోటి చూసినప్పుడు ఏమైందంటే రేవంత్ రెడ్డికి అనుకున్న పద్ధతిలో రిజల్ట్ రాలేదు, అందుకే భయపడుతున్నాడు, ఎలక్షన్లో పోవడానికి సిద్ధపడట్లేదు అనేది అర్థమవుతుంది. అంటే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఎక్సెప్ట్ దానం నాగేందర్ తప్ప మిగతా వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకుంటున్నారు సార్. వీళ్ళ విషయంలో కేసీఆర్ గారు ఏం నిర్ణయం తీసుకుంటారు? వాస్తవానికి వాళ్ళ భవిష్యత్తు ఏంటి? మరి ఇప్పుడు డీలిమిటేషన్ అవుతుంది, అదే క్రమంలో మరి బయటకు వెళ్ళిన వాళ్ళు మేము తప్పు చేసామని చెప్తే మళ్ళొకసారి తీసుకునే అవకాశం ఉంటుందా? సో దీంట్లో ఏం జరగబోతుంది? అంటే వాళ్ళు ఇంతకుముందు కూడా ప్రయత్నం చేశారు పార్టీలోకి రావడానికి, కేసీఆర్ ఒప్పుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమైనా కూలిపోయేటట్టు ఉన్నప్పుడు వాళ్ళు క్రూషియల్ అవుతారు కేసీఆర్ గారికి. అంటే వెయిట్ అండ్ సీ అని చెప్పి ఆయన పెట్టుకుంటాడు. వాళ్ళంతా వాళ్ళు మేము టీఆర్ఎస్ అని చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి దించేసే పరిస్థితి వచ్చినప్పుడు వేరే ఎమ్మెల్యేలు సరిపోదనుకోండి కాంగ్రెస్కు స్ట్రెంత్, అప్పుడు వాళ్ళు ఈ ఎమ్మెల్యేలను అడగచ్చు లేదా టీఆర్ఎస్ని అడగచ్చు. అప్పుడు వాళ్ళ ఓట్లు కీలకమవుతాయి. బట్ ఇప్పటికిప్పుడు ఏంటంటే దాని మీద అప్పీల్ పోవడం తప్పితే టీఆర్ఎస్కు వేరే మార్గం లేదు. అప్పీల్ ఒకవేళ ఇన్ టైంలో అప్పీల్ కనుక విచారణ జరిగితే తీర్పు ఎట్లా వస్తుందనేది చూడాలి. సో అంటే ఇప్పుడు వాళ్ళు అటు బీఆర్ఎస్ కాదు ఇటు కాంగ్రెస్ కాదు. అంటే ఇప్పుడైతే ఎలక్షన్స్ లేవు కదా, ప్రజల దృష్టిలో పలచనైపోయినా లేదా. కడియం శ్రీరామ్ అంత నాలెడ్జ్ ఉన్నాడు, 2 సార్లు సీనియర్ మంత్రి, కేసీఆర్ గారి కంటే సీనియరు, అంటే పార్టీలో కాదు మంత్రిగా ఆయన కొంచెం ముందు అయినట్టుంది, ఈయన కొద్ది రోజులు వెనకాయండు. మరి అటువంటి వ్యక్తి ఇంత ఘోరంగా అబద్ధాలు ఆడతాడు. ఆ బిడ్డను కాంగ్రెస్లోకి పంపి తను కూడా బిడ్డకు ప్రచారం చేసి కేసీఆర్ దగ్గర నుంచి బయటకు వచ్చి బాదాపుతో బీఆర్ఎస్లో కాంగ్రెస్లో చేరి రేవంత్ రెడ్డితో కండువాలు కప్పించుకొని వరంగల్ పోస్టర్లు అన్నింటిలో కాంగ్రెస్ హోర్డింగ్లలో ఆయన ఫోటో పెట్టుకొని బిడ్డ ఫోటో పక్కన గింత సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడతాడా అని చెప్పి జనము మాట్లాడుకుంటారు కదా. మాటలే ఇంపార్టెంట్ రాజకీయాలలో. ఎలక్షన్ వచ్చినప్పుడు చూపెడతారు వాళ్ళు.